దత్త జయంతి సందర్భంగా ఆచంట గ్రామంలో ఉన్న షిరిడి సాయిబాబా వారి ఆలయంలో జరిగిన విశిష్ట పూజల గురించి ఆలయ పూజారి ప్రకాష్ గారిని అడిగి తెలుసుకుందామండి. నమస్తే అండి. దత్తాత్రేయ జయంతి అంటే ఏంటండి? దత్తాత్రేయ స్వామి జయంతి అంటే ముందుగా సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. దత్తాత్రేయ స్వామి జయంతి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం దత్తాత్రేయ స్వామి. ఈ దత్తాత్రేయ స్వామి ఎవరైతే కూరుస్తారో వారికి కోరినట్టు కోరికలన్నీ కూడా వెంటనే తీరుస్తానని చెప్పి బాబా దత్తాత్రేయ స్వామి వరం ఇచ్చాడు. అందువల్ల ఏంటంటే రామ్ దత్తాత్రేయ అని అనుకుంటేనే కోడి జన్మ కృతం పాపం స్మరణైన వినస్తి అన్నారు. కాబట్టి కోడి జన్మలో చేసిన పాపాన్ని ఒక్క దత్తాత్రేయ స్వామిని తలుచుకుంటే పటాపంచలు అయిపోతాయి. అందువల్ల ఏంటంటే ఈరోజు మనం దత్తాత్రేయ స్వామి స్వరూపం సాయిబాబా కాబట్టి సాయిబాబా అవతార దత్తాత్రేయ అవతారాలు 18 అవతారాలు షిరిడి సాయి ఒకరు. ఈ షిరిడి సాయికి ఈరోజు మనం ఏం చేసామంటే ఉదయం 5 గంటలకు అభిషేకాలు, పైగా ఎక్కడైనా విగ్రహం ఉంటుంది కానీ దత్తాత్రేయ స్వామిది సాయిబాబా వారిది దత్తాత్రేయ యంత్రం ఏకైక విగ్రహం ఇది మన బాబా వారు. ఆ దత్తాత్రేయ యంత్రాన్ని కింద స్థాపన చేయరు అప్పుడు ఆ ప్రతిష్ఠ రోజుని. అందుమూలాంచి ఎక్కువ పవర్, అందుమూలాంచి ఇక్కడ అనుకున్న కోరికలు తీరడం, భక్తులకు కూడా నమ్మకం విపరీతంగా కలగడం, గురువారం తీర్థంలో ఉండడం, అన్నదాన కార్యక్రమాలు జరగడం, భజనలు జరగడం, ఇవన్నీ కూడా ఆ యంత్ర ప్రభావం కూడా ఉంటుంది. ఈ దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఈ సాయినాథులను కొలుచుకోవడం వల్ల భక్తుల కోరికలు తీరుతున్నాయి. దత్తాత్రేయ స్వామి వారికి హోమం నిర్వహించారు కదండి. ఈ దత్తాత్రేయ స్వామి వారి హోమంలో పాల్గొనడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటండి? అనుకున్న కోరికలన్నీ వివాహం జరగడం, కోర్టు కేసులు నెగ్గడం, అలాగే సంతానం కలగడం, మనం ఏ కోరికతో తరిస్తే న్యాయబద్ధమైన కోరికతోటి ఆయన చక్కగా తీరుస్తాడు. ఇంకా అందులో అనుమానం లేదు, సంశయం లేదు అసలు. ఇంకో విషయం ఏమిటంటే ఈ దత్తాత్రేయ స్వామి రోజున ఈ బ్రహ్మ విష్ణు స్వరూపమైన దత్తాత్రేయ స్వామి దత్త జయంతి రోజున ఎవరైతే హోమం చేస్తారో వారికి కూడా విశేషమైన ఫలితాన్ని బాబా వారు కలగజేస్తున్నారు. ఈ రోజున ఉదయం 5 గంటలకి అభిషేకం మేలుకొలు భారతి అయిన తర్వాత అభిషేకం బాబావారికి, అభిషేకాలు అయిన తర్వాత 5:30కి శ్రీ సాయి దత్తాత్రేయ హోమం అయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి విశేషమైనటువంటి గులాబీల పూజ. గులాబీల పూజ బాబావారికి ఎందుకంటే బాబావారు చనిపోయిన తర్వాత అందరూ కూడా సాయంకి చనిపోయాడు మనకు లేరు అని బాధపడుతుంటే పండరీపురం అంటే షిరిడీకి 500 కిలోమీటర్ల దూరంలో 500 కిలోమీటర్ల దూరం ఉన్న పండరీపురంలో దాసగండ మహారాజు ఒక ఆయన ఉన్నాడు. ఆ దాసగండ మహారాజు హరికథ చెప్పేవాడు. ఆయన కల్లో కనిపించి నేను చనిపోయానని చెప్పి అనుకుంటా షిరిడీ ప్రజలు, కాకాసాబ్ దీక్షిత ఆరతి పెడుతున్నాడు, నువ్వు కూడా వెళ్ళి సమాధి మీద గులాబీలు కప్పు అని చెప్పాడు. వెంటనే అక్కడి నుంచి ఉటాటని వచ్చి షిరిడీ వచ్చి బాబావారి సమాధి మీద గులాబీలు కప్పి అప్పటి నుంచి కూడా బాబావారి హరికథలు చెప్తా గ్రామం అంతా చుట్టుపక్కల కోపరగాం, నాందేడు ఈ చుట్టుపక్కల గ్రామాన్ని కూడా బాబావారి హరికథలు చెప్తూ బాబా ఖ్యాతిని పెంచిన ఏకైక భక్తుడు దాసగండ మహారాజు. అందుమూలాంచి మనం కూడా ఏదో సేవ చేయని బాబా ఉద్దేశంతో ఈ సాయి గులాబీల పూజ ఏర్పాటు చేసాం. మధ్యాహ్నం 3 గంటలకు చక్కగా పండితుల చేత స్వామివారికి బాగా జరుగుతుంది. అలాగే విశేషమైన భజన కార్యక్రమం బాబావారు కూడా షిరిడీలో భజన చేసేవారు. అందువల్ల బాబా భజన అంటే చాలా ఇష్టం. గురువారం నాడు కాబట్టి బాగా వచ్చింది కాబట్టి దత్త జయంతి భజన కూడా విశేషంగా చేసి అన్నదానం అంటే క్లుప్తంగా పెడుతున్నాం, భారీ ఎత్తున కాకుండా. ఎందుకంటే మన స్తోమతను బట్టి గుడికి ఫిబ్రవరి 9 విజయదశమి, గురు పూర్ణిమ 3 పండుగలు చేస్తున్నాం. ఎక్కువ చేయలేం కాబట్టి మన స్తోమతను బట్టి బాబావారికి గురువారం వచ్చింది కాబట్టి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాం. అది గురువారం కూడా 100 మందికి. అలా ఏంటంటే ఈ ఆ బ్యానర్ పెట్టడానికి కూడా కోరిన కోరికలు తీర్చేది దానికి కారణం కూడా ఉంది. అనేక మంది ఇక్కడికి వచ్చి హోమాలు చేయించుకుని శ్రీ సాయి దత్తాత్రేయ హోమాలు చేయించుకుని పరిపూర్ణ ఫలితాన్ని పొంది మళ్ళీ వాళ్ళు 10 మంది తీసుకొచ్చి అలా చేయించుకుంటూ విశేషమైనటువంటి ఫలితాన్ని గురించి దత్తాత్రేయ సాయిబాబా అనుగ్రహాన్ని పొంది కోరిన కోరికలు తీరి చక్కగా అన్ని కూడా చక్కగా జరిగాయి.
आदित्यवर्णं नमस्तु काले सर्वाणि रूपाणि नित्यधीरः नामानि कृत्वा विपदनिरास्ते भातापुरस्ताद्यमुदाजहार चक्रप्रविद्वान् मृहस्रसः तमेव विद्वान् हृदयः भवति नान्यपन्था अजनाय विचले यज्ञेन यज्ञमेनन्ददेवाः साधधर्माणि प्रधानान्यासन् देहनाकं महिमानसरन्ते तत्र पूर्वे साध्याः सन्ति देवाः अद्यस्तुभूतप्रदेदास्य
నక్కాధారజమాశ్రయన్నలో భోనాసుమాపతి భవంత కృతపుణ్యానాం భక్తానాం శ్రీసోవర్తన్యవేస్త వరదంతు దేవే భారజవాస్య విశ్వాహ వాంతరవే జానేవ బ్రహ్మకుశోరేః పద్మప్రదే పద్మహస్తాయ హృదయదాక్షే మనోనకోలే సత్పాగోత్తరస్వా लक्ष्मीं क्षीरसमुद्ररात्मयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतमस्त्रेवतां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकलाक्षलब्धभव ब्रह्मेन्द्र गङ्गाधरां स्वां त्रैलोक्यगुणं विनें सरजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रेर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा वराङ्कुशोपासनवेदमुद्राङ्करैर्वहन्ते कमलासनस्तां बालार्ककोटप्रधानैन्द्रां प्रियम्बादेवीश्वरीन्दां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोऽस्तुते लक्ष्मी प्रचोदयात् नारायण ब्रह्मा जायते नारायण रुद्रो जायते नारायण इंद्रो जायते नारायण प्रजापतयः प्रजायन्ते नारायण बृहस्पते नारायण प्रलयन्ते ओम अभयस्व नारायणः ब्रह्मा नारायणः शिवस्य नारायणः सकलस्य नारायणः यावापुधौ नारायणः कालस्य नारायणः दिशस्य नारायणः ऊर्ध्वस्य नारायणः अधस्य नारायणः अन्तर्बहिस्य नारायणः नारायण एवेदं सर्वं वा यद्भोगं यस्य भव्यं वा निष्कलौर्यनिर्वृतो निराख्यातस्थो एव एको नारायणः न द्वितीयो सदस्यो एवं वेद सविष्णुरेव भवति सविष्णुरेव भवति ॐ इत्यत्रेभ्यः नमैस्तस्याहो नारायणाय च प्रतिष्ठाहो ॐ केराक्षरमो नमैस्त्रेकरे नारायणाय दिवञ्जाकराणे एतत्मे नारायणाख्याक्षरपदमो नारायणाख्याक्षरपदमध्येति अनुभवस्रोमानुवेति विन्दरे प्रायावच्यनो राजस्फोटं गोपत्यमो ततोत्तमस्तुते ततोत्तमस्तुते ओम नमो नारायणाय मंत्रो वासकः वैकुंठभवनलो गंगमेच्छति त्रयंबरं कुंडलेकं विज्ञानघनं तस्मादेदावन्नाक्रमं ब्रह्मण्यो देवकी पुत्रो ब्रह्मण्यो मधुसूदनं सर्वभूतस्थमेकं नारायणं कालयोगकारकं ओम शांति 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 ओम सहना भवतु सहना भुनक्तु साधीकरवावहै तेजस्विनावधेतमस्वाध्यावहै ओम शांति 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 ओम सहना भवतु सहना भुनक्तु साधीकरवावहै तेजस्विनावधेतमस्वाध्यावहै ओम शांति 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 सद्गुरुसाईनाथस्वामिने नमः अमृताभिषेको सुवर्णाभिषेको सकनकाभिषेको वस्तु स्नानागमनीं समर्पयामि
గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.